పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అదేంటంటే ఇప్పటికీ యుద్ధం మొదలై నెల రోజులు పూర్తయిపోయింది, అయినా కూడా ఒక స్పష్టత లేకుండా ఉంది. ఎప్పటికి ఇది ముగుస్తుంది అనేటువంటి పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయించడానికి ట్రంప్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆఖరికి గ్రౌండ్ ఆపరేషన్స్ చేయడానికి కూడా బలగాలను, వార్షిప్లను అన్నింటినీ కూడా అక్కడికి వెస్ట్ ఏషియాకి ఇప్పటికే చేర్చారు. ఈ నేపథ్యంలో మరొక వార్త వస్తుంది. అదేంటంటే హర్మూజ్ జలసంధి ఓపెన్ ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా కాకపోయినా కూడా యుద్ధాన్ని ఏదో ఒకలాగా ముగించేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తూ ఉన్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. రీఫ్యూలింగ్ విమానాలు కావచ్చు, లేకపోతే సైనికులను దాదాపుగా ఒక 13 మంది 15 మంది సైనికులను కోల్పోవడం కావచ్చు, అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఒత్తిడి కావచ్చు, ఇలా రకరకాల పరిణామాల నేపథ్యంలో యుద్ధాన్ని ఎంత త్వరగా ముగిస్తే అమెరికాకి, పర్టికులర్గా డొనాల్డ్ ట్రంప్కి అంత మంచిదైనటువంటి అభిప్రాయం ఇప్పటికే వ్యక్తమవుతూ ఉంది. మరి హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయించలేకపోయినా కూడా తాత్కాలికంగా భవిష్యత్తులో చూసుకుంటామని చెప్పి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ యుద్ధాన్ని ఇక్కడితో ముగించేస్తారా అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. మరి ఇరాన్ దీనికి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే గతంలో ఒక 5 రోజుల మీ యొక్క దాడుల్ని ఆపుతున్నామని ప్రకటించినప్పుడు కూడా ఇరాన్ దాన్ని చాలా లైట్గా తీసుకుంది. మేము నమ్మడం లేదు అమెరికానని చెప్పి బాహాటంగానే చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మరొక 10 రోజులు దాన్ని పొడిగించినట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చెప్పినటువంటి మాటలను మేము నమ్మడం లేదు అనేటువంటి విషయాన్ని ఇరాన్ బాహాటంగా చెప్తుంది. ఇంకో పక్క ఇజ్రాయెల్ వీటితో మాకేం సంబంధం లేదు, మా దాడులు మా యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి ఇజ్రాయెల్ తన యుద్ధం తాను చేస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సైలెంట్గా పక్కకు వెళ్ళిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.